ఉంటుంది సార్ రోజు. ఇప్పుడు పరిస్థితి ఫ్రీ బస్ వచ్చినాక ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు. ఏమైతుంది? అంటే మా లేడీస్ అసలు ఎక్కట్లేదు సార్, అందరు బస్సులు ఎక్కుతున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మరి వాళ్ళు ఏదో ప్రామిస్ చేసారు కదా, ఏం చేస్తలేదు సార్, ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా నమ్మి ఓటేసింది కదా. అవును సార్, అయితే ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్ ఎవరు. కానీ ఇప్పుడు చనిపోతుంది సార్ మా డ్రైవర్లు. ఒకప్పుడు రైతులు చనిపోతుండే, ఇప్పుడు ఆటో డ్రైవర్లు చనిపోతుంది సార్. పేపర్లో చూసినా అవును సార్, 14 మంది ఏదో చనిపోయినారు. అవును సార్. మిర్యాల కూడా ఒక ఆయన చనిపోయింది సార్. ఎంత పైసలు వస్తుంది? నేను రోజుకి ఇప్పుడు అప్పుడు రోజు 1500 2000 చేస్తుంటాం సార్, ఇప్పుడు 500 అవుతుంది సార్. పొద్దున్న నుంచి ఒక 200 మాత్రమే చేస్తున్నాను. మరి ఏం డిమాండ్ చేయాలా ప్రభుత్వాన్ని, ఏమడగాల సార్ నా ఆలోచన ప్రకారం అయితే రోజు మేము 2000 సంపాదించుకుంటాం కదా సార్. రోజుకు ఒక 1500 చొప్పున నెలకు ఒక 15000, రోజు 500 లాగా నెలకు 15000 అట్లా మాకు రైతులకు ఎట్లా ఇస్తారు, మాకు కూడా అట్లా ఇవ్వాలి. ఎంతమంది ఉన్నారు ఆటో డ్రైవర్లు హైదరాబాద్లో? తెలంగాణ మొత్తం 6 లక్షల మంది ఉంటారంట సార్. పుట్టకొండూరులో ఎంతమంది ఉంటారు చెప్పినారు? మూటకొండూరులో అయితే ఒక 1500 మంది ఉంటారు సార్ మండలం మొత్తం మీద. 15 మంది. ఎంత దాకా చదువుకున్నారు? నేను 10th ఫెయిల్ అయినా సార్ అక్కడ. అప్పుడు నాకు అప్పుడు ఇంత తెలివి లేకుండా. డిగ్రీ చదువుకున్నారు కూడా ఉన్నారా? ఉన్నారు సార్ చాలా మంది. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ట్యాక్సీ మాఫీ చేసారు కదా సార్. అప్పటి నుంచి ఆటోలు మంచి హ్యాపీగా ఉన్నాం సార్. సార్ ఇప్పుడు మన సార్ ఎట్టున్నారు సార్, పెద్ద సార్ బాగున్నారు సార్. నిన్న టీవీలో చూసిన సార్ నేను. చెప్పండి సార్ మా గురించి, మా ఇబ్బందులన్నీ. సార్ టీవీలో చూస్తున్నట్టు కానీ మీరు చెప్పండి సార్ కొంచెం. సరే సార్. సరే సార్. ఎప్పుడైనా సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు మా ఆటోలు ఎక్కడం.